92వ రాజ్యాంగ సవరణ 2023 సంవత్సరం ప్రకారం ఫాలోయింగ్ ఆర్ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. ఈ క్రింది వాటిలో ఎన్నికల కమిషన్. హలో ఆల్, ఈరోజు ఈ వీడియోలో ఇండియన్ పాలిటీలో నుంచి ఇంపార్టెంట్ 5 క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియో ఏపీపీఎస్సి అలాగే టీఎస్పీఎస్సికి సంబంధించి నిర్వహించే అన్ని ఎగ్జామ్స్కి కూడా ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ రాజ్యసభ ఎలక్షన్స్. దీనికి సంబంధించిన తెలుగు ఆప్షన్స్ అనేవి నెక్స్ట్ స్లైడ్లో ఇవ్వడం జరిగింది. ఇందులో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఈచ్ స్టేట్ టు ద రాజ్యసభ ఆర్ ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ద ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ. అలాగే సెకండ్ స్టేట్మెంట్, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ప్రొవైడ్స్ దట్ the voting in elections to Rajya Sabha shall be through an open ballot. And third statement, a person has to be a registered voter in any constituency of the state to be qualified to contest as a candidate from that state in Rajya Sabha elections. So ఇందులో థర్డ్ ఆప్షన్ అనేది రాంగ్, ఫస్ట్ 2 ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఆప్షన్సే. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బోత్ 1 and 2 అయితే కరెక్ట్ ఆన్సర్స్. ఎక్స్ప్లెనేషన్ అనేది ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఆప్షన్లో రాజ్యసభకు ఎన్నుకునే సభ్యులు ఎవరైతే ఉంటారో రాష్ట్ర శాసనసభల నుండి ప్రజలు ఎన్నుకోబడిన సభ్యులు ఈ రాజ్యసభ సభ్యులను అయితే ఎన్నుకోవడం జరుగుతుంది. రిప్రజెంటేటివ్స్ టు ద రాజ్యసభ from each state are indeed elected indirectly by the elected members of the state legislative assembly. రాష్ట్ర శాసనసభ ఏదైతే ఉందో అందులో ఉన్న సభ్యులు ఆ రాష్ట్రానికి సంబంధించిన రాజ్యసభ సభ్యులను అయితే ఎన్నుకోవడం జరుగుతుంది. అది కూడా ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అనే పద్ధతి ద్వారా అయితే ఎన్నుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ వచ్చేసి రాజ్యసభ ఎన్నిక అనేది ఓపెన్ బ్యాలెట్ ద్వారా జరుగుతుంది అని చెప్పారు. అది కూడా కరెక్టే. మనకు 2003 సంవత్సరం వరకు ఇది రహస్య పద్ధతి అంటే సీక్రెట్ బ్యాలెట్ ద్వారా అయితే నిర్వహించారు. 2003 సంవత్సరం నుంచి దీనిని ఓపెన్ బ్యాలెట్ ద్వారా అయితే నిర్వహించడం జరుగుతుంది. అంటే ఎవరైతే ఎమ్మెల్యేలు రాజ్యసభ సభ్యుల ఎన్నికలో పాల్గొంటున్నారో వారందరూ కూడా వారి యొక్క బ్యాలెట్ పేపర్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పార్టీకి చెందినటువంటి ఆథరైజ్డ్ ఏజెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే వాళ్ళ బ్యాలెట్ పేపర్ని అయితే చూపించాల్సి ఉంటుంది. సో 2003 సంవత్సరం నుంచి రాజ్యసభ సభ్యుల ఎన్నికను ఓపెన్ బ్యాలెట్ పద్ధతిలో అయితే నిర్వహించడం జరుగుతుంది. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా రైట్ ఆన్సర్. అలాగే థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి ద క్యాండిడేట్ మస్ట్ బి రిజిస్టర్డ్ యాజ్ అన్ ఎలక్టర్ ఫర్ ఏ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ. అంటే రాజ్యసభ ఎన్నికకు ఎవరైతే పోటీ చేస్తున్నటువంటి సభ్యుడు ఉంటాడో ఆ సభ్యుడు ఆ ఒక్క రాష్ట్రంలోనే నమోదిత ఓటరుగా ఉంటాడు అని చెప్పేసి అక్కడ ఆప్షన్స్లో అయితే ఇవ్వడం జరిగింది. కానీ రాజ్యసభకు పోటీ చేసేటువంటి సభ్యుడు దేశంలోని ఏదో ఒక నియోజకవర్గంలో ఓటరుగా అయితే నమోదయ్యి ఉన్నా సరిపోతుంది. సో అందుకని థర్డ్ ఆప్షన్ అనేది రాంగ్ ఆన్సర్. మనము రాజ్యసభను కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పేసి అయితే పిలవడం జరుగుతుంది. అలాగే అప్పర్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్ అని చెప్పి కూడా పిలుస్తారు. తెలుగులో ఎగువ సభ అని పిలుస్తారు. ఇందులో రాజ్యసభలో సభ్యుల కాలపరిమితి అయితే 6 సంవత్సరాలు ఉంటుంది. అదే రాజ్యసభ యొక్క కాలపరిమితి అని అడిగినప్పుడు రాజ్యసభకు కాలపరిమితి అనేది ఉండదు. ఎందుకంటే దీన్ని పర్మనెంట్ బాడీ అని చెప్పేసి అయితే పిలుస్తారు. అదే సభ్యుల కాలపరిమితి అయితే 6 సంవత్సరాలు. అలాగే రాజ్యసభ ఎన్నికకు పోటీ చేయాలి అంటే మినిమం ఏజ్ వచ్చేసి 30 సంవత్సరాలు అయితే ఉంటుంది. ప్రస్తుతం రాజ్యసభలో 200
50 సీట్స్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ అందులో 245 మెంబర్స్ అయితే ఉన్నారు. టోటల్ స్ట్రెంత్ వచ్చేసి 250, ప్రజెంట్ 245 మెంబర్స్ అయితే ఉన్నారు. ఈ 250 మందిలో రాష్ట్రపతి ప్రెసిడెంట్ 12 మందిని 4 రంగాల నుంచి అయితే ఎన్నిక చేయడం జరుగుతుంది. సో వీరిని నామినేటెడ్ మెంబర్స్ అని చెప్పేసి పిలుస్తారు. అలాగే యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో జమ్మూ అండ్ కాశ్మీర్, అలాగే ఢిల్లీ, పుదుచ్చేరి, ఈ 3 యూనియన్ టెరిటరీస్కి సంబంధించి టోటల్గా 8 మెంబర్స్ అయితే రాజ్యసభకు ప్రాతినిధ్యం అయితే వహిస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ ఇది ఆంధ్రప్రదేశ్ అయితే 18 మంది, అలాగే తెలంగాణ అయితే 7 ప్రాతినిధ్యం వహించడం జరుగుతుంది. అలాగే రాజ్యసభలో వచ్చే సీట్లకు ఎస్సీ, ఎస్టీ అని చెప్పేసి ఇక్కడ కూడా రిజర్వేషన్స్ అయితే ఉండవు. లోక్సభలో రిజర్వేషన్స్ అనేవి ఉంటాయి, కానీ రాజ్యసభలో రిజర్వేషన్స్ అనేవి వర్తించవు. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్. ఫస్ట్ ఆప్షన్ hilly and difficult terrain. Second option, low population density or sizable share of tribal population. Strategic location along international borders. Economic and infrastructural backwardness and non-viable nature of state finances. How many of the above factors were considered before granting special category status to a state? ఒక రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ కల్పించే ముందు పైన పేర్కొన్నటువంటి అంశాలలో ఎన్నిటిని పరిగణలోకి తీసుకుంటారు? సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. అంటే పైన ఇచ్చినటువంటి 5 స్టేట్మెంట్లు కూడా కరెక్టే. ఆ 5 స్టేట్మెంట్లు పరిగణలోకి తీసుకొని ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రత్యేక హోదా అనేది కేంద్ర ప్రభుత్వము ఏ రాష్ట్రాలైతే జాగ్రఫికల్గా, అలాగే సోషియో ఎకనామిక్ డిసడ్వాంటేజెస్, భౌగోళిక పరంగా కానీ, అలాగే సామాజిక పరంగా కానీ, ఆర్థిక పరంగా డిసడ్వాంటేజ్ ఎదుర్కొన్నటువంటి రాష్ట్రాలకు ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ని 1969వ సంవత్సరంలో 5th ఫైనాన్స్ కమిషన్ అయితే దీన్ని రికమెండ్ చేయడం జరిగింది. తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్, అస్సాం, నాగాల్యాండ్కు ఈ 1969వ సంవత్సరంలో 5th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ద్వారా, అది కూడా అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ మహావీర్ త్యాగి, ఇతని చైర్మన్షిప్లో ఈ 3 రాష్ట్రాలకి కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది, ప్రత్యేక హోదా అనేది ఇవ్వడం జరిగింది. ప్రత్యేక హోదా ఇవ్వడం వలన వచ్చేటువంటి లాభాలు ఏంటి అని అంటే, ఆ రాష్ట్రాలకు ఇచ్చేటువంటి ఫండింగ్లో సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఎక్కువ శాతం షేర్ని అయితే తీసుకొని ఎక్కువ శాతం సెంట్రల్ గవర్నమెంట్ అయితే భరించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాంగ్వేజెస్ ఈజ్ నాట్ యాడెడ్ టు ద 8th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బై 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2003? 92వ రాజ్యాంగ సవరణ 2003వ సంవత్సరం ప్రకారం 8వ షెడ్యూల్లో చేర్చని భాష ఏది? ఇందులో ఇచ్చిన ఆప్షన్స్, ఆప్షన్ ఏ బోడో, ఆప్షన్ బి డోగ్రీ, ఆప్షన్ సి మైథిలి అండ్ ఆప్షన్ డి మణిపురి. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి మణిపురి. ఫస్ట్ 3 లాంగ్వేజెస్ని కూడా 8th షెడ్యూల్లో అయితే చేర్చడం జరిగింది. ఆ 4th లాంగ్వేజ్ వచ్చేసి బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి. ఈ 4 లాంగ్వేజెస్ని కూడా 2003 రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా, 92వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 8వ షెడ్యూల్ అయితే చేర్చడం జరిగింది. 8వ షెడ్యూల్ అమల్లోనికి వచ్చినప్పుడు టోటల్గా 14 లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. తర్వాత రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చంగా ప్రస్తుతము 22 లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. 2023లో ఈ 4 లాంగ్వేజెస్ను బోడో అనేది 19వ లాంగ్వేజ్గా, డోగ్రీ 20, మైథిలి 21 అండ్ సంతాలి వచ్చేసి 22వ లాంగ్వేజ్గా చేర్చడం అయితే జరిగింది.
అండ్ ఈ బోడో లాంగ్వేజ్ని ఎక్కువగా అస్సాంలో అయితే మాట్లాడతారు. అలాగే డోగ్రీ వచ్చేసి కాశ్మీర్లో అయితే మాట్లాడడం జరుగుతుంది. మైథిలి అలాగే సంతాలి ఈ 2 లాంగ్వేజెస్ని బీహార్ మరియు జార్ఖండ్ రాష్ట్రాల్లో అయితే మాట్లాడడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్? ఈ క్రింది వాటిలో ఎన్నికల కమిషన్ యొక్క అధికారాలు మరియు విధులు ఏవి? టు అడ్వైజ్ ద ప్రెసిడెంట్ ఆన్ ద మ్యాటర్స్ రిలేటింగ్ టు ద డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్. సెకండ్ ఆప్షన్, టు అపాయింట్ ఆఫీసర్స్ ఫర్ ఎంక్వైరింగ్ ఇంటూ ద డిస్ప్యూట్స్ రిలేటింగ్ టు ద ఎలక్టోరల్ అరేంజ్మెంట్స్. టు సూపర్వైజ్ ద మెషినరీ ఆఫ్ ఎలక్షన్స్ టు ద పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ ఇన్ ద స్టేట్స్. Fourth option, to grant recognition to the political parties and allot election symbols to them. How many of the above statements are correct? దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి అయితే అవుతుంది. ఓన్లీ 3 స్టేట్మెంట్స్ మాత్రమే కరెక్ట్. ఇందులో ఇచ్చిన స్టేట్మెంట్స్లో థర్డ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. ఎందుకు రాంగ్ థర్డ్ స్టేట్మెంట్ అని అంటే, ఎలక్షన్ కమిషన్ అనేది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అనేది పంచాయతీలు అలాగే మున్సిపాలిటీస్కి సంబంధించినటువంటి ఎలక్షన్ అయితే కండక్ట్ చేయదు. దీనికోసం ప్రత్యేకంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ అయితే ఉంటుంది. కానీ ఇక్కడ ఈ ఆప్షన్లో ఎలక్షన్ కమిషన్ పంచాయత్స్ అలాగే మున్సిపాలిటీస్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుందని ఇచ్చాడు కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది రాంగ్ అవుతుంది. రిమైనింగ్ అన్ని ఆప్షన్స్ కూడా లైక్ రాజకీయ పార్టీలకు గుర్తింపు ఇవ్వడం కానీ అలాగే వాటికి ఎన్నికల గుర్తుని కేటాయించడం కానీ ఇలాంటివన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ అయితే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అయితే చూసుకుంటుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను 1950 సంవత్సరం జనవరి 25వ తారీఖునైతే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జనవరి 25వ తారీఖును నేషనల్ ఓటర్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవటం, జాతీయ ఓటర్ల దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకోవటం అయితే జరుగుతుంది. అలాగే ఎలక్షన్ కమిషన్ గురించి రాజ్యాంగంలో 15th పార్ట్ అంటే 15వ భాగంలో అయితే దీని గురించి పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించిన ఆర్టికల్స్ వచ్చేసి 324 నుంచి 329 వరకు అయితే ఎలక్షన్ కమిషన్ గురించి ఆర్టికల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. salary and allowances of the members of parliament, rules of procedures of parliament, use of official language, election of president. పార్లమెంట్ సభ్యుల జీతభత్యాలు, పార్లమెంట్ విధి విధానాలు, అధికార భాష వాడకం, రాష్ట్రపతి ఎన్నిక. హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ కెన్ బి అమెండెడ్ బై ద పార్లమెంట్ బై సింపుల్ మెజారిటీ? పైన పేర్కొన్న వాటిలో ఎన్నింటిని సాధారణ మెజారిటీతో పార్లమెంటు సవరించవచ్చు? దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పైన ఇచ్చిన ఆప్షన్స్లో ఓన్లీ 3 మాత్రమే సవరించడం సింపుల్ మెజారిటీతో అయితే సవరించడం జరుగుతుంది. రాష్ట్రపతి ఎన్నిక అనేది స్పెషల్ మెజారిటీతో సవరించడం జరుగుతుంది. స్పెషల్ మెజారిటీ అని అంటే హాజరైన వారిలో 50% కనుక వస్తే దాన్ని స్పెషల్ మెజారిటీ, సాధారణ మెజారిటీ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఏ మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ఈచ్ హౌస్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్, ఇది సాధారణ లెజిస్లేటివ్ ప్రాసెస్కి సమానంగా అయితే ఉంటుంది. రాష్ట్రపతి ఎన్నిక అనేది స్పెషల్ మెజారిటీ ద్వారా అయితే సవరించడం జరుగుతుంది. రాజ్యాంగ సవరణ పద్ధతి, అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది ఆర్టికల్ 368 368వ ఆర్టికల్లో అయితే పేర్కొనడం జరిగింది. ఇందులో మేజర్గా 2 టైప్స్ ఆఫ్ అమెండ్మెంట్స్ అంటే 2 రకాల అమెండ్మెంట్స్ అయితే ఉన్నాయి. సాధారణంగా 3 అంటాం కానీ రాజ్యాంగంలో పేర్కొంది మాత్రం 2 రకాల అమెండ్మెంట్స్ మాత్రమే. అది కూడా స్పెషల్ మెజారిటీ అంటే స్పెషల్ మెజారిటీ అలాగే స్పెషల్ మెజారిటీ ప్లస్ రాటిఫికేషన్ బై హాఫ్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ.
అంటే ఆ ప్రవేశపెట్టినటువంటి బిల్లును 2/3 వంతుతో అయితే లోక్సభ కానీ రాజ్యసభ కానీ ఆమోదించాలి. దానిని స్పెషల్ మెజారిటీ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఇక్కడ స్పెషల్ మెజారిటీ అలాగే రాష్ట్రాల శాసనసభ సభ్యులు సగానికి పైగా రాష్ట్రాల శాసనసభ్యులు కూడా ఆ బిల్లునైతే ఆమోదించాల్సి వస్తుంది. ఈ స్పెషల్ మెజారిటీని ఏకపక్ష మెజారిటీ అని చెప్పి కూడా పిలవడం జరుగుతుంది. ఈ స్పెషల్ మెజారిటీ ప్లస్ రాటిఫికేషన్ బై హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ అనేదాన్ని ద్విపక్ష మెజారిటీ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అలాగే సింపుల్ మెజారిటీలో చేసినటువంటి అమెండ్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని రాజ్యాంగ సవరణలు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్గా అయితే పరిగణలోకి తీసుకోరు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలానే మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.